కొణిదెల నాగబాబు గారు రీసెంట్గానే ఆయనకి పదవి కూడా ఇచ్చారండి. ఏంటంటే అది ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ అనే పదవి ఇచ్చారు ఆయనకి. ఇంచుమించుగా సుమారు క్యాబినెట్ హోదా కలిగినటువంటి పదవి, సామాన్యమైనటువంటి ఏం కాదు కానీ క్యాబినెట్ హోదా ఉన్న పదవి ఇచ్చారు ఆయనకి. కానీ ఎందుకో తెలియదు కానీ నిన్నంతా కూడా ఈ ఫోటో, ఈ 2 రోజుల నుంచి నాగబాబు గారు ఈ ఫోటో బీభత్సంగా వైరల్ అవుతుంది. అసలు ఆ ఫోటోలో ఏముందిరా బాబు నాకు అర్థం కాలేదు. అసలు ఆ ఫోటోని ఎందుకు వైరల్ చేస్తా నాకు అర్థం కాల. లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఈ విషయం చెప్తే మీకు అర్థం అవుద్దేమో. అంటే నేను ఈ ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో చూసినట్టుగా అంటే నాగబాబు గారు సంథింగ్ టేకు మొక్క లాంటిది ఒక మొక్కని నాటినట్టున్నారో, నాటిన మొక్కను పట్టుకుని నించుని ఉన్నారు నాగబాబు గారు. ఒక మొక్కను పట్టుకుని ఆ మొక్కను పట్టుకుని నించుని ఉన్న ఫోటో బీభత్సంగా వైరల్ చేస్తున్నారు. ఒకటి సర్లే ఎందుకు వైరల్ చేస్తారు ఏంటో కారణాలు ఉండవు. కొన్ని వాటికి కారణాలు ఉంటాయి, కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే కానీ. ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ కోకాపేటలో మొక్కలు నాడుతున్నారు. ఎవరు? నాగబాబు గారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అది పక్కన పెడితే మొక్కలు ఎక్కడ నాడుతున్నారు నాగబాబు గారు అని అంటే కనుక హైదరాబాద్ కోకాపేటలో నాగబాబు గారు మొక్కలు నాడుతున్నారు. ఇంతకీ ఆయన పదవి ఏంటి? ఆయన ఎక్కడ, ఏ రాష్ట్రానికి ఆయన పదవి అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్కి. ఆయన మొక్కలు నాడుతుంది ఎక్కడ? హైదరాబాద్లో. తర్వాత కోకాపేటలో, హైదరాబాద్ కోకాపేటలో మొక్కలు నాడుతున్నారు ఆయన. కానీ అదే మొక్కలకు సంబంధించిన పదవి అయింది అంటే పర్యావరణం లేదా పరిశుభ్రత, దాని మీద ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్, మెయిన్ ఆ పదానికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గారు ఈయన. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గారు హైదరాబాద్లో మొక్కలు నాడుతున్నారు. అందు గురించి ఇది వైరల్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. దాని గురించేనా ఇది వైరల్ చేయడం? ఇప్పుడు చాలాసార్లు చాలా సందర్భాల్లో నాగబాబు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే వచ్చినాయండి. అవి ఏంటో నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాగబాబు గారు మొక్కలు నాటడం తప్పేం కాదు, అది హైదరాబాద్లో నాటినా తప్పేం కాదు. కానీ కాబట్టి ఆయన పరిపాలించే విధానం ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆయన పదవి ఉన్నది, ఆయన ఎమ్మెల్సీ చేసేది అన్నీ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇక్కడ నాటితే బాగుండునేమో అనే ఉద్దేశంతో వైరల్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. ఇది నాకు వచ్చిన ఒక ఆలోచన. మరి మీ అభిప్రాయం తెలియజేయండి ఖచ్చితంగా. అంటే ఆంధ్రప్రదేశ్లో మొక్కలు నాటాలి ఆయన, ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఏదైతే గ్రీన్ సిటీని పెంచాలి ఆయన, గ్రీన్ వాతావరణాన్ని మొక్కలు పెంచి దాని విధానం అది ఆయన చైర్మన్గా ఆయన బాధ్యత. ఎమ్మెల్సీగా కూడా అంతే, ఆంధ్రప్రదేశ్లోనే ఆయన సేవలు అందించాలి. ఈ పదవికి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే సేవలు అందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ కాదు అంటే ఆంధ్రప్రదేశ్లో అలా వచ్చి వెళ్తుంటారు నాగబాబు గారు. ఉండేది హైదరాబాద్లోనే, ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా ఆయన హైదరాబాద్లో ఉంటారు. తర్వాత జబర్దస్త్ చేస్తున్నట్టున్నారు. ఇంకా అంటే జబర్దస్త్ ఎందుకు వచ్చిందంటే టాపిక్, ఇప్పుడు అది ఎందుకు తీసుకొచ్చా చాలామంది అనుకోవచ్చు. గతంలో రోజా గారు అదే జబర్దస్త్ చేస్తే చాలామంది జనసేనలో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పదవులు మీకు జబర్దస్తులు చేసుకోక అని చాలామంది మాట్లాడారు. మరి నాగబాబు గారు ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు. కానీ మరి మానేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే పదవులు పెరుగుతున్నాయి కదా, బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేస్తారో లేదా హైదరాబాద్లో ఉంటారో తెలియదు. ఇలాగ పలు కారణాల చేత ఈ ఫోటోని అంటే వాళ్ళందరూ ఇవన్నీ ఆలోచించి ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారేమో, ఫోటోని బీభత్సంగా తిప్పుతున్నారేమో అని నాకు అనిపించింది. లేకపోతే మొక్క నాటిన ఫోటో వైరల్ అవడం ఏంటంటే ఏముందండి ఓ దాంట్లో, అది విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ అభిప్రాయం ఏంటో నాకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.